హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండుంటుంది. ఇది వచ్చేసి ఒక కుకింగ్ వీడియో. ఈ రోజు నేను మా ఇంట్లో జీరా రైస్ ని అయితే ప్రిపేర్ చేశాను. అయితే చాలా మందికి కూడా జీరా రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వారు ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. సమయం లేనప్పుడు ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీ అనేది ట్రై చేయొచ్చు. ఒకవేళ ఈ జీరా రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ మాకు ఆల్రెడీ జీరా రైస్ ప్రిపేర్ చేయడం వచ్చు, ఈ వీడియో నాకెందుకు అని అనుకుంటే దయచేసి స్కిప్ చేసేయండి. అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. రాత్రి నుండి కనీసం కాలు కూడా బయట పెట్టడానికి వీలు లేనంత వర్షం అయితే కురుస్తుంది. అవును కదండి. సో మార్నింగ్ టైం బయటకు వెళ్లి టిఫిన్ తెచ్చుకోవడానికి కూడా సమయం లేక ఇంట్లోనే నేను జీరా రైస్ ని ప్రిపేర్ చేస్తున్నా. ఈ జీరా రైస్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. సో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అయితే స్టవ్ ఆన్ చేసి జీరా రైస్ కి సరిపడంత ఒక చిన్న మూకుని అయితే నేను తీసుకున్నాను. దీనికంటే ముందు నేను రైస్ ని అయితే పక్కన వండేసి ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మూకిట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకున్నానండి. అదే విధంగా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, 2 ఆకులు, 3 లవంగాలు, చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి 3 దాల్చిన చెక్క, 2 యాలకులు. ఈ 3 కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మాడిపోకూడదండి. జస్ట్ లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అదే విధంగా 1/4 టీ స్పూన్ ఆవాలు. ఈ 3 కూడా నేను మిక్స్ అయ్యేటట్లుగా కలుపుతున్నాను. కొంతమందికి తాలింపు దినుసులు వేసుకోరండి, ఎందుకంటే జీరా రైస్ లోకి తాలింపు దినుసులు ఎందుకని. సో నాకైతే ఇలా ఉంటే బాగుంటది, కలర్ఫుల్ గా ఉంటది, తినడానికి కూడా టేస్టీగా ఉంటది అని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మనకి కారానికి తగినట్లుగా నేనైతే 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. కానీ ప్రాసెస్ అయితే ఇంతేనండి. జీరా రైస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి? జీలకర్ర. సో 1 టేబుల్ స్పూన్ వరకు నేను జీలకర్ర అయితే యాడ్ చేశాను. అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము, ఎందుకంటే డైజెషన్ అనేది ఫ్రీగా అవడానికి, మనం తీసుకున్న ఆయిల్ ఫుడ్ అనేది తొందరగా అరగదు కదా. సో డైజెషన్ అనేది ఫ్రీగా అవడానికి వామును అయితే తీసుకున్నాను. అదే విధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు అవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా కలిపి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫుల్ ప్రాసెస్ మొత్తం మీరు లో ఫ్లేమ్ లోనే చేయాలి. హై ఫ్లేమ్ లో చేయకూడదు, మీడియం ఫ్లేమ్ లో కూడా చేయకూడదు. ఈ 2 ఫ్లేమ్ లో ఏ ఫ్లేమ్ వాడినా మీకు ఈ తాలింపు దినుసులు ఇవన్నీ మాడిపోతాయండి. సో ప్రతిదీ కూడా మీరు నార్మల్ ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు టేస్ట్ కి సరిపడంత సాల్ట్ ముందు నేను దీంట్లోనే యాడ్ చేసేస్తున్నా. కొంతమంది అయితే రైస్ లో కలుపుకుంటారు. నాకు ఆయిల్ లో మిక్స్ చేసి కలపడం ద్వారా టేస్ట్ బాగుంటదని నేనైతే ఇలాగా కలుపుతాను. సో ఇప్పుడైతే ముందుగా రైస్ అయితే నేను వండి పక్కన పెట్టుకున్నాను. జస్ట్ ఒక గ్లాస్ రైస్, ఎందుకంటే మేమిద్దరమే కదా. సో పిల్లలిద్దరు అయితే ఇది తినరు, వాళ్ళిద్దరికి టిఫిన్ ఉంటే అది వేసేసాను. ఇంకా మాకు మాత్రమే కాబట్టి జస్ట్ 1 గ్లాస్ మాత్రమే నేను రైస్ ని తీసుకున్నాను. రైస్ ని ముందుగానే వండి ప్రక్కన పెట్టుకుని ఇప్పుడు ఆ రైస్ ని ఇందులో యాడ్ చేసుకుంటున్నా. రైస్ కూడా వేడెక్కాలండి. ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కూడా మీరు ఫ్రై చేయాలి. అలా అని మాడిపోయేంత వరకు కాదు, గాని ఆ రైస్ మొత్తం వేడిగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు కూడా ఈ రైస్, ఈ తాలింపు దినుసులు 2 కూడా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. జీరా రైస్ వచ్చేసి ఒకవేళ మీకు వంట చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే బయటకు వెళ్ళే టైం లేకుండా అర్జెంట్ గా ఎవరైనా వచ్చారు, వారి కోసం ఏదైనా టిఫిన్ చేసి పెట్టాలి అని అనుకుంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే జీరా రైస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీలకర్ర అనేది చాలా మంచిది కదండి. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఆయిల్ ఫుడ్ అని మీరు అనుకుంటారు, కానీ ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇలా వర్షంగా ఉన్న సమయంలో ఇంట్లో ఇలా స్పెషల్ ఐటమ్స్ తయారు చేసుకోండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చూసారు కదా, జీరా రైస్ ని చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కరెక్ట్ గా కనుక మనసు పెడితే ఒక 10 మినిట్స్ లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.